చూడాలి. ఏంటి అది? ఏంటమ్మా ఆ పక్క క్యాబిన్ లో సౌండ్స్ ఏంటి? ఏ సౌండ్స్ అమ్మా? అంత అమాయకంగా ఫేస్ పెట్టుకో. సారీ అమ్మా. అలాంటి వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? మీలాంటి వాళ్ళని ఎలా చేస్తే మిగులుతుంది తొక్క. నిన్నే అడిగేది. అలాంటి వాళ్లే కదా మేడం నెట్ లో గంటల గంటలు కూర్చునేది. సింగిల్ గా వస్తే చీ అని అనిపిస్తుంది మరి. తల్లి పొద్దున పొద్దున మంగళి పనులేంద్రా, హాయిగా చెరువుకి వెళ్తే పండగ చేసుకుంటుంటివి. నీ దగ్గర చిల్లర ఉంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోదాం. ఆ బొక్క కన్నా తొక్కే బెటర్ మరి. కానీ పెడిక్యూర్ అయిపోయింది, నీకు బేస్టిల్ ఫేషియల్ అటువంటి ఏమైనా కావాలంటే చెప్పు మరి. Oh my God, 22 missed calls. ఎవరి అన్నోన్ ఇంత మిస్ చేస్తున్నాడు? హే మైత్రివనం రా. హలో హలో, ఇట్స్ మీ. మీ అంటే? తర్వాత చెప్తా గానీ మీకు బూతులు వచ్చా? ఏ హూ ఆర్ యు? మీకు బూతులు వచ్చా? బండ బూతులు వచ్చు. మీరు ట్రాఫిక్ లో ఉన్నారా? అవును ఉన్నాను. అయితే ఒకసారి బ్రేక్ వేసుకోండి. ఇప్పుడు నన్ను వేసుకోండి. మొన్న మిమ్మల్ని తిట్టి నేనే. ఒరేయ్ నువ్వా డొక్కు నాయాలా? ఇప్పుడు రిలీఫ్ గా ఉందా? చాలా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి, మీ హ్యాండ్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పోయిందనుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది. అందుకే మిమ్మల్ని తిట్టినందుకు నేను తిట్టించుకున్నాను. అసలు ఏంట్రా నువ్వు? చిల్లర అడుక్కెళ్ళావు, అడగకుండానే ఇచ్చావు. ఫోన్ లో తిట్టావు, ఫోన్ చేసి తిట్టమన్నావు. అసలు ఎవరా నువ్వు? ఒక కప్పు కాఫీకి వస్తే చెప్తా. పెట్రా. అంటే అది చీప్ ట్రిక్స్ వద్దు. బాపట్లలో నీ బాబుల్ని చూశాను. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, నీ జాబ్ నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. ఆహా ఆహాహా, ఏమందిరా ఏమందిరా? నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు, నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. వా 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 వా. హలో, ఎవరు? హాయ్. ఎవరు? నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. నువ్వా? ఏంటి ఈ టైంలో? నాకేదో గిల్టీగా ఉందండి. ప్లీజ్ జస్ట్ 100 ml కాఫీ. ఓకే. ఓకేనా? అయితే రేపు షార్ప్ 10 o'clock మిలాన్స్ లో. ఓకే, గుడ్ నైట్. హే వాట్సాప్, ఏంటి ఇంత లేట్? నేను ఎంతసేపటి నుంచి వెయిటింగ్ తెలుసా? ఆల్మోస్ట్ అవర్ అయింది నేను వచ్చి. ఇప్పుడు పదరా కాఫీకి. ఇప్పుడు ఈ ఆస్కార్ ఎందుకు ఇచ్చారండి? సంస్కారం లేకుండా తిట్టినందుక, కాఫీకి రమ్మన్నందుక? రెండిటికి. మీ బలుపు ఎంత? మీరు కరెక్ట్ గానే విన్నారు. మీరెంత బరువు ఉన్నారో అంత బలుపు ఉన్నట్టుంది. అవంతిక. సీను. సీనా? మరీ అంత సాగదీయకండి. అసలే నా పేరంటే నాకు నచ్చదు. హే ఇట్స్ ఓకే, కొంచెం కామన్ నేమ్. ఒక స్ట్రీట్ లో మినిమం 10 మంది సీనులు ఉంటారు. ఏది స్ట్రీట్ కుక్కర్ లాగా? హే ఐ డోంట్ మీన్ దట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. 2 గ్రీన్ టీ అమ్మా. మీకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. హెల్త్ కాన్షియస్ తొక్క. మీరు ఉన్నారు కదా కొంచెం బిల్డప్ కోసం అని. ఫర్ మీ 1 ఫ్రాపే విత్ బటర్ స్కాచ్. ఓకే మ్యామ్. ఓయ్ సార్, నాకు కూడా 1 కిలో వేసుకురా అమ్మా. ఓకే సార్. బటర్ స్కాచ్ అంటే అంత ఇష్టమా? చాలా. ఎందుకు? బటర్ స్కాచ్ లో స్కాచ్ ఉంటది కదా. ఇంకేం ఇష్టం? గాసిప్స్ అంటే ఇష్టం. గాసిప్సా?
బాగుంటాయి కదా. ఆ అమ్మాయి ఈ అబ్బాయితో తిరుగుతుందంట, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడంట, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, వీళ్ళిద్దరు లేచిపోయారంట, అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట, ఇది వీడికి హ్యాండ్ ఇచ్చిందంట, వాళ్ళు బ్రేక్ అయ్యారంట, వీళ్ళు ప్యాచ్ అయ్యారంట, వాళ్ళిద్దరు పారిపోయారంట. అబ్బా వినడానికి పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి? గాడ్ ఎంత పెద్ద దెబ్బ తగిలింది. హే ప్లీజ్ I don't have. అయ్యో నా పార్క్ అవెన్యూ కర్చీఫ్ గాన్. దీని హాస్టల్లో అలౌ చేయరు. నీ దగ్గర పెట్టుకోవా ప్లీజ్. సల్మాన్ షారుఖ్ పొద్దున పొద్దున ఈ పిచ్చి హచ్చుకు తెచ్చావేంట్రా? తేలేదురా, తేవాల్సి వచ్చింది. అక్కడ మదర్ తెరిసా, ఇక్కడ ఫాదర్ తెరిసా. బాగుందిరా మీ బ్లూ క్రాస్ బతుకు. అది సరే గానీ దీనికి ఏం పేరు పెడతాందా? నామకరణం శాశ్వతం నాకు ఇవ్వరా ప్లీజ్. 1 minute. ఓకే. లేగా నీ అయ్యా కాలెత్తి చూస్తావేంద్రా? చెడ్డరా మగజాతి అంటే దక్షిణామూర్తి పెడదాం రా. అదేం పేర్రా? ఎవడన్నా ఇంగ్లీష్ లో ఫెయిల్ చేస్తాడు, మ్యాథ్స్ లో ఫెయిల్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ సందులు సమోసాలు రావని తెలుగులో ఫెయిల్ చేశాడు రా. అందుకే ఇప్పటి వీడి పేరు దక్షిణామూర్తి. అరే మూర్తి, మూర్తిగా నీకు తెలుగు నేర్పిస్తారా? ఓయ్ బుడ్డి तुम भी आ जाओ ना. షో కొడితే షో ఫ్రీ ఐమాక్స్ లో. నువ్వు నన్ను కెలక్క. ఏంటి మీరు అసలు ఈ డ్రెస్సులేంటి? అసలు సిగ్గులేదా మీకు? ఈ డ్రెస్సులేంటి? కప్పుకోండి. మాకు లేని సిగ్గు నీకెందుకే? సిగ్గు ఎవరైనా సిగ్గే కదే, సిగ్గు లేకుండా మారింక వీళ్ళు. హే జోకర్ జోకర్. షిట్ దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నా. హే సీక్వెన్స్ జాబ్ ఓకేనా? బై. హాయ్ హాయ్ అవంతిక, కంగ్రాట్స్. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ₹1 నీ జీవితాన్ని మార్చేసింది. హే అలాంటిదేం లేదు. अरे ओ बुड्ढी ये लड़कियां झूठ काहे को बोलती है रे. నన్ను కెలక్క. కాఫీ షాప్లు, లాంగ్ డ్రైవ్లు, లేట్ నైట్లు, నైట్ లైఫ్లు, వి నో ఎవ్రీథింగ్ నా. స్కూల్ యార్ బాగుంటాడు. నాకైతే జస్ట్ ఓకే యావరేజ్ అనిపించాడు. హే వాట్ అబౌట్ దట్ ఎమ్మెల్యే కొడుకు యార్, టచ్ లో ఉన్నాడా? ఉండని ఉండని, నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పవంతిక, నేను చేసుకుంటా. లైఫ్ సెటిల్ అయిపోద్ది. హాయిగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాపురం పెట్టేస్తుంది ఇది. షో షో ఐమాక్స్ షో. yes శివుడా. అన్ని ఎస్ఎంఎస్ పంపించాడేంటి? రేపు మార్నింగ్ మా నాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మర్చిపోకుండా టీవీ చూడు. మూర్తిగా రే, మూర్తిగా ఏమైందిరా నీకు? మా నల్లు అర్జున్ అంత ఎనర్జెటిక్ గా ఉండేవాడివి. రే మూర్తిగా లేరా? రే చెత్తనా బయటికి రారా? రే .com గా రే ఏదిరా పొద్దున పొద్దునే పరేషాన్ చేస్తున్నావు? రే ఇడేంట్రా, ఇడు ఉన్నాడా పోయాడా? టెన్షన్ పడకరా భయ్. రాత్రంతా ఒక్కటే మురుగుడు. నీ అమ్మ డిస్టర్బెన్స్ ఏందని ఓ బియర్ కొట్టించా. నీ అయ్యా కుక్క బీరేంద్రా. నీ ఆ మూర్తి గారికి ఏమైనా అయితే అది నన్ను బ్లూ క్రాస్ మెంబర్ చేత మర్డర్ చేయిస్తుంది. పిచ్చి ఏం కాదురా భయ్, ఒక్క హ్యాంగ్ ఓవర్ పెట్టేస్తే ఆడేలేసి కూర్చుంటాడు. పెగ్గు తప్ప వేరే పని లేదురా నీకు? ఆఫీస్ లేదు నీకు రోజు? మనకు లేదు. ప్లాన్లో ఉన్నట్టున్నాడు బిడ్డ. స్కానింగ్ ఆపు. సారీ. 50% ఆఫ్ ది అబ్బాయిలు గర్ల్స్ ని సెక్షువల్ గానే చూస్తారు కదా. యు ఆర్ రాంగ్. 100% ఆఫ్ ది అబ్బాయిలు అలాగే చూస్తారు. క్యాజువల్ గా చూస్తే ఎలా అట్రాక్ట్ అవుతారు మరి? ఓ గాడ్. హే నువ్వు నోటీస్ చేయలా, నేను ఈ రోజు హాఫ్ సారీలో వచ్చా. నువ్వు నోటీస్ చేయలే. నేను ఇలా చూసాకే నేను డల్ అయి చచ్చా. అదేంటి నీకు హాఫ్ సారీ నచ్చదా? అమ్మాయిలు హాఫ్ సారీలో అమాయకంగా కనిపిస్తారు, హాట్ గా ఉండరు. ఇంకా చెప్పాలంటే పాని పిల్లలా అనిపిస్తారు. గాడ్
ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా పడిపోయిందా? ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. నేనేదో పల్లెటూరు అమ్మాయిని పటాయించి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా. ఇది నా పండుగ స్పెషల్ తెలుసా? ఏ ఫెస్టివల్ వచ్చినా ఇందులోనే దూరిపోతా. నువ్వు ఇంకోసారి డ్రెస్ లో వస్తే నేను పారిపోతా. ఏయ్! ఏయ్! ఇంకెంతసేపు ఈ వాకింగ్? మా ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏ అక్కడ ఏమైనా ప్లాన్ చేసావా? ఏమైనా ప్లాన్ చేద్దామా? చంపుతా. ఎలా కనపడుతున్నా? అంత లేదమ్మా, వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, నీకోసం మంచి డిజైన్స్ చేశారు, చూపిద్దామని. అవి పక్కన ఇంటర్నెట్ లో కూడా చూపించొచ్చు. దెన్ మూవ్. ఇక్కడ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇక్కడ స్పీడ్ ఎక్కువ. నెట్ కావాల్సిన స్పీడే కదా, పద. నమస్తే అమ్మా. ఏంటి ఇతను నీకు ముందే తెలుసా? బాగా తెలుసు సార్. అమ్మకి సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు పద లోపలికి వెళ్దాం. సార్. ఆ క్యాబిన్ తీసుకోండి, కంఫర్ట్ గా ఉంటుంది. నువ్వు పద. అది కాదు, అది కాదు, నేను చూపిస్తాను. ఇక్కడ నీ లిప్స్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉన్నాయి. ఇక్కడ నీ ఐస్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ నీ చీక్స్ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. బాబు తీసిన చిత్రంలోని అందం అలాగే సొంతం నిజమే అనుకో. ఈ తండ్రి కొడుకులు ఏం అదృష్టవంతులు రా బాబు. ఓ మై గాడ్, కిస్సుల్లో ఎన్ని రకాలు ఉన్నాయా? మరి మా ఎదువేంటి ఎప్పుడు ఒకే రకంగా పెడతాడు? బుక్ ప్రెజెంట్ చేయవే, ఫోటో ఒక రకంగా పెడతాడు. అవును మాన్సి, నీ ఫస్ట్ కేస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? 10th స్టాండర్డ్ లో అనుకుంటా. ఒకసారి ఐస్ పైస్ ఆడుతుంటే సడన్ గా నా కంట్లో నలిసిపడింది. పక్కనే ఉన్న సిద్ధుతో కంట్లో నలిసిపడింది ఊదమన్నాను. వాడు నా నోట్లో ఊదాడు. కోపంతో నేను పట్మని కొట్టాను. నువ్వు కొట్టింది వాడు గుర్తుందో లేదో కానీ వాడు పెట్టింది మాత్రం నీకు బాగా గుర్తుందే. మరి నీదెప్పుడే? అప్పుడెప్పుడో ఇంటర్లో అనుకుంటా. సంక్రాంతి పండక్కి బంధువులందరూ ఆరుబయట పడుకుని ఉన్నాం. అప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. పక్కనే ఉన్న మా బావ ఒక్కసారిగా మీద పడి కొరికేశాడు. నేను కెవ్వమని అరిచాను. అందరూ కరెంట్ పోయినంత కొనుక్కున్నారు, కానీ అరిచింది కరెంట్ పాస్ అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటి అవంతిక? నాకు ఇంకా ఛాన్స్ రాలేదు. ఛాన్సులు రావమ్మా, మనమే తీసుకోవాలి. అవును మాన్సి, మూవీస్ లో బుక్స్ లో కిస్ గురించి ఏవేవో చెప్తారు కదా, అదరామృతం, స్వీట్ టేస్ట్, హాట్ టేస్ట్ అని. బట్ నిజానికి కిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? కిస్ లో టేస్ట్ ఉండదమ్మా, ఫీల్ ఉంటుంది. అది పెట్టేవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు మారిందేంటి? అవంతిక టేస్ట్ల గురించి అడుగుతుందంటే టెస్టింగ్ టైం దగ్గర పడినట్టుంది. హాయ్. హాయ్ అవంతిక, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్. డిన్నర్ అయ్యిందా? అది అరిగిపోవడం కూడా అయింది. అవును, మొన్న నాన్న ప్రమాణ స్వీకారం చూసావా? ఓ యా, చూసాను. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్. ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హే అనిల్, ఒక్క నిమిషం లైన్లో ఉండవా? వేరే కాల్ వస్తుంది. ఈ టైంలో వేరే కాలా? ఓ అమ్మా. ఓకే ఓకే. హలో. హాయ్ బంగారం. హాయ్ స్వీట్ హార్ట్. ఏంట్రా ఈ టైంలో ఫోన్ బిజీ? అమ్మా ఏమంటోంది?
రొటీన్ టైంకి తిను, లేట్ నైట్లు మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. ఓ ఎంత కన్సర్న్ కదా. పేరెంట్స్ కదా. అండ్ ఏం చేస్తున్నా? నిజం చెప్పనా, ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి మౌస్ పట్టుకోవాలనిపిస్తుంది. నో ఛాన్స్. నీతో కలిసి చచ్చిన నెట్కి రాను. నా మీద నమ్మకం లేదా? మీడియా మీద నమ్మకం లేదు కన్నా. ఎప్పుడోసారి TV9లో నెట్లో రొమాన్స్ అని మనల్ని టెలికాస్ట్ చేస్తే హుస్సేన్ సాగర్ లో దూకి చావాలి. ఓ, అది సరే గానీ రేపు నేను ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను, కలుద్దామా? ఎక్కడా? సర్ప్రైజ్. గుడ్ నైట్ అండ్ నాటీ డ్రీమ్స్. నీకు హాట్ డ్రీమ్స్. బాయ్. అనిల్ చెప్పు. ఏమంటుందమ్మా? రొటీన్ టైంకి తిను, లేట్ నైట్లు మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. హే, జాబ్ అంటే గుర్తొచ్చింది. డాడీకి తెలిసిన వాళ్ళ కంపెనీ ఉంది, రికమెండ్ చేయించమంటావా? థ్యాంక్స్ బట్ నో. సీను అని నా ఫ్రెండ్ ఒకతను రికమెండ్ చేశాడు. వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ హైదరాబాద్ వస్తున్నాను, కలుద్దామా? చూద్దాం. థ్యాంక్స్. హే, నేను కలుద్దాం అనలేదు, చూద్దామన్నా. ఏదో ఒకటి, నీ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అది చాలు. హ్యావ్ ఎ డీప్ స్లీప్. బాయ్. యూట్యూబ్. వీడు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కట్ చేద్దామా? చూద్దాం సీనుగాడితో సీన్ ఎంత దూరం వెళ్తుందో. ఈ దోస్తరా.com జరగలేదురా. ఏవో సంథింగ్ తీపి కలలరా. ఆ సంథింగ్ నాకు పీడకలలు అయ్యేలా చేయకరా. అయితే అరే బేకార్, నాకు అర్జెంట్గా ఒక కార్ కావాలరా. ఎందుకురా? ఫస్ట్ కిస్ ప్లాన్ చేసుకోవడానికి. దానికి పార్క్ వెళ్ళొచ్చు కదా. పార్క్ లో ప్రైవసీ లేదురా. అయితే నెట్కి వెళ్ళొచ్చు కదరా. నెట్ లో సేఫ్టీ లేదురా. నాకు బుద్ధి లేదురా. సెట్ చేస్తలే తొంగ. పెళ్లి బర్నింగ్. కాకా, కార్ బ్లాక్ గ్లాసెస్ ఉండాలి.